ఈ ప్రశస్తమైన సమయంలో కూడి వచ్చిన శ్వాసలందరికీ ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో కూడి ఆయన్ని స్తుతించడానికి కనపరచడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. గడిచిన బుధవారం ముందుగా పవిత్రమైన భయము అనే వాక్యాన్ని మనము ధ్యానం చేసాం. అంటే దేవుని బిడ్డలైన మనము ఏ విధంగా పవిత్రమైన భయాన్ని మనము కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం ఎన్నో భయాలు మనం కలిగి ఉంటాం లోకరీతిగా కదా. ఈ లోకరీతిగా అనేకమైన భయాలు మనం కలిగి ఉంటాం. అయితే పవిత్రమైన భయము అని వచ్చేసరికి దేవునికి భయపడి జీవించుట అనేది చాలా ముఖ్యమైనది. దేవునికి భయపడి మనం జీవిస్తున్నప్పుడు మన జీవితం అంతట్లో కూడా అనుక్షణం కూడా ప్రతిదాన్ని కూడా దేవునికి ముడిపెడతాం. మనం ప్రతిదాన్ని కూడా దేవునికి ముడిపెడుతూ ఉంటాం అన్నమాట. అంటే వితౌట్ గాడ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని లేకుండా మన జీవితంలో ఏది కూడా లేనేలేదు. ఎందుకు దేవుడు మనకు సమస్తం అని చూసినప్పుడు గాడ్ ఈజ్ ద క్రియేటర్. దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు. ఆయన మనల్ని తన స్వరూపంగా సృష్టించుకున్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం కూడా దేవుని భయాన్ని కలిగి ఆయన కట్టడలను అనుసరించి జీవించటమే మనందరి యొక్క ముఖ్యమైన విధి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. అయితే గడిచిన వారం ఆ దినాన్ని మనం చూసిన రీతిగా ఏ విధంగా దేవుని భయాన్ని మనం కొనసాగించాలని చూసినప్పుడు, ఒకటి మన రక్షణ దేవుని భయాన్ని కలిగి చివరి వరకు కొనసాగించాలి. రెండోది చూసినప్పుడు దేవుడు అనుగ్రహించిన కృపను లో మనము నిలిచిన వారిగా దేవుని భయాన్ని కలిగి దేవుని కృపను మనము మరి మన ఎడల నిలిచిండులాగిన ఆ భయం కలిగి మనం జీవించాలి. అందు మాత్రమే కాదు, దేవుని భయం కలిగిన మనము మనల్ని మనం రక్షించుకోవడమే కాదు, మన చుట్టూ ఉన్న అనేక మంది పాపం, అనేక మంది చీకటిలో జీవిస్తున్న వారిని మనము రక్షించగలిగిన స్థితిలో మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇదైనా మనం చూడబోతున్నాము. ఈ పవిత్ర భయము 3 విధములుగా మనం చూపించాలి యాజ్ అ బిలీవర్స్. ఈ యొక్క పవిత్రమైన భయము 3 విధములుగా మనము మన జీవితంలో మనము చూపించాలి. మొట్టమొదటి చూసినప్పుడు దేవుని భయాన్ని మనం ఏ విధంగా మనము వ్యక్తపరచాలి అని మనం చూసినప్పుడు, దేవుని భయాన్ని మన జీవితంలో మన దేవుని యొక్క గొప్పతనాన్ని అనునిత్యం కూడా మననం చేసుకుంటూ భయపడుతూ జీవించాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని. ఎందుకంటే దేవుడు మన స్తుతులకు పాత్రుడు. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా స్తుతింపదగిన వ్యక్తి కాదండి కదా. చాలామంది మనుషులకు భయపడిపోతుంటారు. అంటే మనుషుల యొక్క వారి యొక్క శక్తిని బట్టి, వారికున్న ఒక అధికారాన్ని బట్టి, లేకపోతే వారికున్న డబ్బును బట్టి, లేకపోతే వారికున్న ఏదో ఒక స్థితిని బట్టి మనుషులకు భయపడి మనము జీవిస్తుంటాం. మనుషులకు ఎప్పుడు కూడా భయపడద్దు. మనుషుల్ని ఒకవేళ చంపగలిగితే నీ ప్రాణాన్ని ఒకటే తీయగలరు. వాక్యం ఏం చెప్తుంది? మనుషులు చేయగలిగితే నీ ప్రాణాన్ని ఒకటే తీయగలరు కదా. కానీ నీ ప్రాణమును ఆత్మను కూడా చంపగలిగిన వ్యక్తి ఎవరు? ఆ సర్వ సృష్టికైతేనా ఆ దేవుడికి ఎల్లప్పుడూ కూడా భయపడుతూ జీవిస్తూ ఉండాలంట. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని మనము అనునిత్యం కూడా మనం భయముతో మనం కొనసాగిస్తూ ఉండాలి మనం ఖచ్చితంగా. మరి కీర్తన 145:3 చూసినప్పుడు, కీర్తన 145:3, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. కాబట్టి యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన మాత్రమే ఈ వర్ది టు ప్రైజ్. ఈ లోకంలో ఏ వ్యక్తినైనా మనం కీర్తించాలి, గణపరచాలంటే ఎవరిని గణపరచాలి? ఒక్క దేవుడు మాత్రమే. చాలా సందర్భాల్లో మనుషులను పొగుడుతూనే ఉంటాం మనం కదా. చాలా సందర్భాలు ఈ కాంటెక్స్ట్లో నేను చూస్తూ ఉన్నాను. అంటే చాలా సందర్భాల్లో నాకు పలానా వాళ్ళు వేసా ఇచ్చారు, ఇంకా అస్తమాటికి కూడా అదే వ్యక్తిని మనం ఎక్కువగా మనం హెచ్చించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని మనస్సును ప్రేరేపించి నీకు అది అనుగ్రహించాడు. మోస్ట్లీ చాలా సందర్భాల్లో మనుషులు చేసిన మేలుని జ్ఞాపకం మర్చిపోద్దని చెప్పట్లేదు. మనుషులు చేసిన మేలుని మర్చిపోద్దని చెప్పట్లేదు. బట్ గాడ్ ఈజ్ ద వర్ది. దేవుడు ఒక్కడ మాత్రమే
కీర్తించదగిన వ్యక్తి, దేవుడు ఒక్కడు మాత్రమే ఘనత వహించే వ్యక్తి. కాబట్టి దేవుణ్ణి మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఈ సహాయం చేశాడు అంటే నువ్వు ఏది మాట్లాడుతున్నా కూడా దేవుడు అనే మాట నీ నోట్లోంచి రావాలి ఖచ్చితంగా. బై గాడ్స్ గ్రేస్ కదా. అరబీలో కూడా ఏదో మాట అంటుంటారు కదా, అరబీలో కూడా ఒక మాట అంటుంటారు. అది చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి క్రైస్తవ విశ్వాసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ కూడా దేవుని చిత్తము, దేవుని కృప అనే మాట నీ నోటి నుంచి రావాలండి ఒక విశ్వాసిగా. అంటే విచ్ మీన్స్ యు ఆర్ గివింగ్ హైయెస్ట్ రెస్పెక్ట్. నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని భయాన్ని కలిగి దేవునికి మాత్రము ఎంతో ఘనతనిస్తున్నట్టు, దేవునికి ఎంతో గౌరవాన్ని ఇస్తున్నట్టు. అదేవిధంగా యాకోబు పత్రికలో చూసినట్లు మనం ఏది చేస్తున్నా దేవుని చిత్తమైతే ఇది నేను చేయగలను. అంటే దేవుని చిత్తం లేదనుకోండి, నీ దగ్గర డబ్బు పెట్టుకున్నా నువ్వు వీసా పొందుకోలేవు. దేవుని చిత్తం లేకుండా నీ దగ్గర డబ్బు పెట్టుకుని టికెట్ పెట్టుకున్నా నీ ప్రయాణం ముందుకు సాగదు. సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ అన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కార్యరూపం దాల్చకపోవచ్చు అండి. కార్యరూపము దాల్చకపోవచ్చు. ఆ కార్యరూపం దాల్చాలంటే దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. కాబట్టి నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రతి విశ్వాసం కూడా ఆలోచించేయాలి. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని మాటను ఉచ్చరిస్తూనే ఉండాలి అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆయన గొప్పతనానికి మనము భయపడి మనం జీవిస్తుండాలి. ఆయన గొప్పతనం అంటే గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తూ ఆయన గొప్పతనాన్ని ఎరుగుతున్న మనం ఎప్పుడు కూడా దేవునిని మనం స్మరణ చేస్తూ భయముతో జీవించాలి. అది ఉద్దేశం. దేవునిని మనం స్మరణ చేస్తూ భయముతో మనము ఏ పని చేసినా సరే, అది నీకు ఉద్యోగం అయి ఉండొచ్చు, నీ యొక్క జీవితంలో ఏ ప్రయత్నం అయి ఉండొచ్చు, అది ఏదైనా సరే అనునిత్యం కూడా దేవుని భయం కలిగి జీవించాలి. మరి భక్తుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు వారు దేవుని భయాన్ని కలిగి జీవించిన వారు. మరి అబ్రహాం చూసినట్లయితే దేవుని భయాన్ని కలిగి జీవించిన వాడిగా మనం చూస్తున్నాం. ఆదికాండము 17వ అధ్యాయము మరి 3వ వచనం చూసినట్లయితే అబ్రహాము సాగిలపడినగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసినాను, నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. చాలం ఈ మాట అబ్రహాముతో దేవుడు మాట్లాడడానికి అబ్రహాము మరి దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాంతో ప్రత్యక్షంగా మాట్లాడాల. ఎందుకంటే అబ్రహాము చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల దెర్ వాజ్ ఎ గ్యాప్ 13 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. 13 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. చూడండి, అంతకుముందు 16 వచనం చూసినట్లయితే 16వ అధ్యాయము, హాగరు అబ్రహామునకు ఇస్మాయిల్ని కన్నప్పుడు అబ్రహాము 86 ఏండ్లు వాడు. మళ్ళీ 16 వచనం 17 మొదటి, అబ్రహాము 99 ఏండ్ల వాడే యెహోవా అతనికి ప్రత్యక్షమైన మాట. దాన్ని తీసేయండి, 99 నుంచి 86 తీసేస్తే అంత ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది? 13 సంవత్సరాలు. అంటే దేవుని భయాన్ని కలిగి మన జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు సమ్ టైమ్ మనం దేవుని భయం లేకుండా కొన్ని కార్యాలు చేస్తుంటాం. దేవుని భయం లేకుండా చాలా సందర్భాల్లో ఇక్కడ దేవుడు గ్యాప్ ఇచ్చాడు. 13 సంవత్సరాలు డైరెక్ట్గా దేవుడు అబ్రహాంతో అక్కడ స్పష్టంగా మాట్లాడినట్టుగా లేదు, అక్కడ ఏమి మనకు సందర్భం అయితే లేదు. కానీ అక్కడ చూసినట్లయితే 13 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు అనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ ముందు సందర్భంతో మనకు తెలుసు, కూడా తెలుసు. హాగరుతో అక్కడ బిడ్డను కనడం, ఇవన్నీ పరిస్థితులన్నీ కూడా మనకి స్పష్టంగా మనకు తెలుసు. కాబట్టి దేవుని భయాన్ని కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంటాడు. ఎప్పుడైతే దేవుని భయాన్ని కలిగి ఇక్కడ అబ్రహాము మరి దేవునికి సాగిలపడినట్టుగా మనం చూసినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడి తన వాగ్దానాన్ని మళ్ళా రీకన్ఫర్మ్ చేశాడు. తన వాగ్దానాన్ని దేవుడు
ఎందుకంటే వాగ్దాన పుత్రుడు దేవుడు ఇస్తానన్నాడు. గలతీ పత్రికలో చక్కగా రాస్తాడు, శరీర పుత్రుడు వాగ్దాన పుత్రుడు అని చెప్తాడు. అంటే శరీర పుత్రుడు దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు అనుగ్రహించిన సంతానంగా అక్కడ మనం చూస్తాం. అంటే చాలా సందర్భాల్లో శారీరకమైన ఆలోచన ద్వారా మనం ముందుకు వెళ్తుంటాం, దేవుని భయం లేకుండా శారీరకమైన ఆలోచనతో మనం ముందుకి వెళ్తుంటాము. ఖచ్చితంగా దానివల్ల నష్టాలు వస్తాయి, ఖచ్చితంగా దానివల్ల వైఫల్యాలు మన జీవితంలో వస్తుంటాయి. ఇక్కడ అబ్రహాం జీవితంలో చూసినప్పుడు ఇక్కడ దేవుడు మరలా అబ్రహాంతో మాట్లాడిన సందర్భాన్ని చూస్తున్నాము. దేవుని భయాన్ని కలిగి సాగిలపడేవాడుగా ఉన్నప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని మరలా అతనితోటి మాట్లాడిన సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. అదేవిధంగా భక్తుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు దేవుని భయాన్ని కలిగి వారు మరి దేవుడిని గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12:27 చూసినప్పుడు మోషే కూడా అటువంటి దేవుని భయాన్ని కలిగిన వాడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12:27 చూసినట్లయితే, హెబ్రీ పత్రిక ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మోషే యొక్క జీవితాన్ని కూడా చూసినప్పుడు దేవుని భయాన్ని కలిగి జీవించిన వాడిగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడు మోషే. ఒకప్పుడు మానవ రీతిగా ఆలోచించినవాడు మోషే. ఒకప్పుడు మానవ రీతిగా ఆలోచించినవాడు తన ప్రజలను తన శక్తియుక్తుల చేత రక్షించాలని, సంరక్షించాలని ఒక ప్రయత్నం చేశాడు. అది మనకు తెలుసు. ఎప్పుడైతే ఆ మానవ ప్రయత్నము శారీరకమైన ప్రయత్నం చేశాడో దానివల్ల అతను నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ సమయంలో అట్ ది ఏజ్ ఆఫ్ 40 సంవత్సరంలో అతడు ఐగుప్తు దూరంగా పారిపోయిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. ఆ తదుపరి దేవుని భయాన్ని గుర్తించినవాడు మరలా దేవుని పిలుపు కొరకు ఇంకొక 40 సంవత్సరాలు వేచి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు ఆ 40 సంవత్సరాల తర్వాత మరలా మోషేతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మోషేతో మాట్లాడి మోషేని ప్రత్యేకించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని దర్శనం పొందుకున్నప్పుడు మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని భయాన్ని కలిగి మనం అనునిత్యం కూడా జీవిస్తున్నప్పుడు అనుక్షణం కూడా దేవుడు మన జీవితాన్ని ఒక డైరెక్షన్ ఆయన ఇస్తుంటాడు. దేవుడు ఒక డైరెక్షన్ మనకి ఇస్తుంటాడు. అంటే దేవుని భయం అనేది ఒక విశ్వాస జీవితంలో పార్ట్ అయిపోయి ఉండాలి. ఎప్పుడు దేవుని భయాన్ని కలిగి ఉండాలంటే దేవుని భయం అనుక్షణం కలిగి ఉండాలి. దేవుని భయం అనుక్షణము కలిగి ఉండాలి. చర్చకు వచ్చినప్పుడే దేవుని భయాన్ని కలిగినట్టుగా యాక్ట్ చేయడం కాదు. చర్చకు వచ్చినప్పుడే కాదు దేవుని భయం అనేది అనుక్షణము మనము కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మోషే జీవితంలో చూసినప్పుడు దేవుని భయాన్ని కలిగి అతను ఉన్నవాడుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. అదేవిధంగా యెహెజ్కేలు కూడా చూసినట్లయితే దేవుని దర్శనం పొందుకున్నవాడు, అతను కూడా దేవుని భయాన్ని కలిగిన వాడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే తేజస్సు కనబడను, ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము, నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినపడ. అంటే దేవుని భయం కలిగి ఎవరైతే జీవిస్తారో వారితో దేవుని దర్శనం ఉంటుంది. దేవుడు వారితో ప్రత్యక్షంగా మాట్లాడతాడు. ఆ దేవుని భయం మోషే కలిగి ఉన్నాడు, అందుకే మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ దేవుని భయం యెహెజ్కేలు కలిగి ఉన్నాడు, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడిన సందర్భాన్ని మనము చూస్తున్నాము. ఆ దేవుని భయము అబ్రహాము కలిగి ఉన్నాడు, అబ్రహాముతో అక్కడ మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని భయముని కలిగి ఎవరైతే జీవిస్తారో దేవుని దర్శనం వారు పొందుకుంటారు. దేవుని యొక్క దర్శనం వారు చాలామంది చెప్తుంటారు, దేవుడు నాకు కలలో దర్శనం ఇచ్చాడండి, దేవుడు నాతో మాట్లాడాడండి. ఎస్, దేవుని భయం లేకుండా దేవుడు మనతో మాట్లాడండి. దేవుని భయం లేకుండా దేవుడు మనతో మాట్లాడు. దేవుని భయం కలిగి ఎవరైతే వారి జీవితంలో జీవిస్తుంటారో ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుడు కొన్ని సూచనలు ఇస్తుంటాడు. ఆ దేవుని భయం కలిగి ఎవరైతే జీవిస్తుంటారో ఖచ్చితంగా మంచి మనస్సాక్షి కలిగి ఉంటారండి. దేవుని భయాన్ని కలిగి ఎలా ఉంటారంటే మంచి మనస్సాక్షిని కలిగి ఉంటారన్నమాట. ఆ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడుతుంటాడు, దేవుని దర్శనాన్ని కలిగి ఉంటారు. భక్తులైన మరి అపోస్తులైన యోహాను కూడా దేవుని దర్శనం కలిగి ఉంది, దేవుని భయం కలిగిన వాడు ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము
17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము అని చెప్పాను. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన యోహాను దేవుని దర్శనం కలిగి ఉన్నాడు. దేవునికి భయపడిన వాడుగా మనం చూస్తున్నాం. అంటే ఇది పవిత్రమైన భయం. ఇదే భయం, ఇది పవిత్రమైన భయము. కాబట్టి ఆ పవిత్రమైన భయం కలిగిన ఆ యొక్క అపోస్తలుడైన యోహానుకి అనేకమైన మర్మాలు దేవుడు రివీల్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథంలో అనేకమైన మర్మములను దేవుడు మరి యొక్క యోహానికి బయలుపరిచినట్టుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూసినట్టయితే అనునిత్యము దేవుని భయం కలిగి జీవించాలి. ఆయన గొప్పతనం గురించి భయపడేవారుగా ఉండాలి. రెండవది చూసినప్పుడు ఈ యొక్క పవిత్రమైన భయంలో రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని సన్నిధికి వస్తున్న మనము భయము కలిగి జీవించాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనము కదా. ఎందుకంటే దేవుని సన్నిధికి వస్తున్న మనందరం కూడా దేవుని బిడ్డలం. దేవుని సన్నిధికి వస్తున్న మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలం. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్త. ఈ యొక్క జరుగుతున్న ఆరాధన అంతా కూడా పవిత్రమైన ఆరాధన. ఈ ఆరాధన అంతా కూడా పవిత్రమైనది. ఈ ఆరాధనలో ఉంటున్న మనము మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచనలు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లోకస్తుల వల్లే మనం ఉండకూడదు. లోకస్తుల వల్లే ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఉన్నట్లయితే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇది పవిత్రమైన స్థలము, దేవుణ్ణి మనం ఆరాధించుకునే స్థలము, ఇది ఒక పరిశుద్ధమైన స్థలము. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుని భయాన్ని కలిగి మనం ఉండాలి. భక్తుడైన మరి సొలొమోను అదే మాట చెప్తున్నాడు. భక్తుడైన సొలొమోను ఆ మాటే చెప్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, నీ దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. అంటే నీ ప్రవర్తన అంతటంటే నీ లైఫ్ స్టైల్, నీ వేష భాషలు, నీ యొక్క వేష భాషలు అన్నీ కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క పైరూపాలు కూడా చాలా తగుమాత్రంగా అన్నీ ఉండాలి కదా. వీఆర్ గోయింగ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. మనది ఎక్కడికి వెళ్తున్నాం? బయట మనం వేరే కార్యక్రమానికి వెళ్ళట్లేదు, దేవుని సన్నిధికి మనము వెళుతున్నాము. మనం బహు జాగ్రత్తగా మన యొక్క మరి పైన ఉన్న రూపంని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అన్నీ కూడా తగుమాత్రంగా ఉండాలి. అన్నీ కూడా ఎబ్బెట్టుగా ఏమి కూడా మనము ఉండకూడదు. కాబట్టి మన ప్రవర్తన అంటే ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్స్ అన్నమాట. మన ప్రవర్తన అంటే ఇవన్నీ కూడా ఇంక్లూడ్స్. తర్వాత మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఇది మన ఆరాధనకి వెళ్తున్నాం. మన ఆరాధనకి వెళ్తున్నాం, దేవుని స్తుతించడానికి వెళ్తున్నాం, దేవుని మహింపరచడానికి వెళ్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వెళ్తున్నాం. కాబట్టి ఒక ఆత్మీయమైన సిద్ధపాటు కావాలి మనకి. ఒక ఆత్మీయమైన సిద్ధపాటు మనకి కావాలి. ఒక స్పిరిచువల్ ప్రిపరేషన్ మనకు కావాలి. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవునితో మాట్లాడే సమయం, దేవుని స్తుతించే సమయం, దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం, దేవుని బిడలైన వారితో సహవాసించే సమయం. కాబట్టి ఇది పవిత్రమైన పరిశుద్ధమైన సహవాసం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని భయాన్ని కలిగి మనం ఉండాలి. ఈ దేవుని భయాన్ని కలిగి ఉంటున్న మనము మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకస్తుల వల్లే ఉండకూడదు. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాలు ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది మనం మాటలు వేరుగా ఉంటూ ఉంటాయి, మాటలు మాట్లాడుతుంటాం. మన మాటలు జాగ్రత్తగా, ఎందుకంటే దేవుడు ఇక్కడ అన్ని స్కాన్ చేస్తున్నాడు. ఒకవేళ మనం ఎవరు మన మాటలు ఇతరులకు తెలియపోవచ్చు, నువ్వేం మాట్లాడుతున్న ఇతరులకు తెలియపోవచ్చు, కానీ నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా నీ మాటలు ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంత మాత్రం కాదు, నువ్వు అర్పించే అర్పణలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అర్పించే అర్పణలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పవిత్రమైన జీవితం కలిగి, సమాధానపూర్వకం కలిగి, నీలో ఇతరులతో సమాధానం లేకుండా నువ్వు అర్పించే అర్పణ కూడా దేవుడు అంగీకరించడు. నువ్వు ప్రభు బలం తీసుకుంటానని దేవుని సన్నిధికి వస్తున్నావు, ఆ బలిపీఠం మీదకి వచ్చినప్పుడు నువ్వు సమాధానం లేనివాడుగా ఉండి నువ్వు ఆ ప్రభు బలలో పాలు పంచుకున్నట్లయితే ఉపయోగం ఏముంటుంది? కాబట్టి మనం సమాధానం అనే మనసు మనం కలిగి ఉండాలి. సమాధానం అనే మనసు మనం కలిగి, చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఇవన్నీ మనం ఆలోచించం, ఇవన్నీ మనం పట్టించుకోం. మన భక్తి మనదే, మన భక్తి మనదే. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి దేవుడు ఇవన్నీ చూడంటారా?
ఒకసారి ఆలోచించేయండి. మనం ఎవరి కోసం వస్తున్నాం? దేవుని కోసం వస్తున్నాం. మనం ఎవరి కోసం వస్తున్నాం? దేవుని కోసం, ఆయన సన్నిధి కోసం వస్తున్నాం, ఆయన వాక్యం కోసం వస్తున్నాం. కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తున్నాడు. దేవుడు ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేదురు. నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచితంగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకునుము. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మాటలు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించే కదా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మాటలు ఏ విధంగా ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవుడు అన్నీ కూడా చూస్తున్నాడు. కాబట్టి మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా దేవుడు ఆయన చూస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గర నీ జీవితాన్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. నువ్వు దేవుని దగ్గర నీ యొక్క జీవితాన్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకంటే అనునిత్యం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యూ నీడ్ టు ఎడిఫై యువర్ లైఫ్. నీ జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. అందుకే కదా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం సరదాగా రావట్లేదు కదా, మన కాలక్షేపానికి రావట్లేదు కదా. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి, మన జీవితాన్ని స్వపరీక్ష చేసుకుని వాక్యము ద్వారా మన జీవితాన్ని మార్చుకోవడానికి, దేవునికని ఇష్టమైన రీతిలో మన జీవితాన్ని మార్చుకోవడానికే మన దేవుని సన్నిధికి అనునిత్యము అవసరం అన్నమాట. కాబట్టి ఈ కార్పొరేట్ వర్షిప్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన బ్రతికున్నంత కాలం కూడా సమాజ మందిరంలో మానక ఆయన అటెండ్ అయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి మనకి ఈ సహవాసం అనేది మనకు అవసరమైనది. దేవుడిచ్చిన మన గొప్ప భాగ్యం ఏంటంటే అనునిత్యము కూడా మరి విశ్వాసులతో సమాజముగా కూడినట మానవద్దని కూడా భక్తులైన పౌలు సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. చాలా సందర్భాల్లో చాలామంది అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, లేకపోతే మనకు గుర్తుకు వచ్చినప్పుడు వస్తుంటాం, లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు వస్తుంటాం, మనకు కుదిరినప్పుడు వస్తుంటాం. కాదు, దేవుని సన్నిధికి మనం ఖచ్చితంగా అవైలబుల్ చేసుకోవాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆచరించాలని మరి పాత నిబంధన కాలంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇది ఆజ్ఞ, అది ఆజ్ఞ, అది పరిశుద్ధంగా అది ప్రతిష్ఠించవలసిన రోజు. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదని చాలా ఖచ్చితంగా మరి పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అయితే ఈ దినాన్ని దేవుని బిడ్డలైన మనము వారంలో ఒకరోజు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా వాయిదా వేస్తుంటాం. ఈ వారం పర్వాలేదులే, నెక్స్ట్ వీక్ వెళ్తారులే. మరి మిగతా పనులన్నీ మానేస్తాం మనం? మిగతా పనులన్నీ మానేస్తామా? మనం మిగతా పనులన్నీ చేసుకుంటాం. ఈ ఒక్క పని మనం పోస్ట్ పోన్ చేస్తుంటాం. మిగతా పనికి మనకి ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకోవాలి. నీ షాపింగ్ చేసుకోవాలంటే దాన్ని పోస్ట్ పోన్ చేయి. నీకు ఇంట్లో పని చేసుకోవాలంటే పోస్ట్ పోన్ చేసుకో. లేకపోతే స్నేహితులతో గడపాలంటే నువ్వు పోస్ట్ పోన్ చేసుకో. కానీ దేవుని సన్నిధికి రావాలంటే ఇంకొక పని ఏదైనా వస్తే ఈ పని ఏం చేస్తే పక్కన పెడుతూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది స్త్రీలు సాక్ష్యాన్ని కూడా పంచుకున్నారు. దేవుని సన్నిధికి రానంతసేపు కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారు ఎన్ని పనులు చేసినా వారి కష్టార్జితలు ఎప్పుడు మిగలలేదంట. ఎప్పుడైతే ఒక నిర్ణయం చేసుకుని ఈ పనులు పోయినా పర్లేదు దేవుని సన్నిధి రావాలని నిర్ణయించుకున్న తర్వాత దేవుడు వారికి ఎన్నో మరి మంచి పనులు అనుగ్రహించి అంతకంటే ఎక్కువ మరి శాలరీ పొందుకున్న మరి అనేక మంది స్త్రీలు సాక్ష్యాన్ని పంచుకుండగా నేను విన్నాను. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఫ్రూట్ఫుల్ టైం. చాలా ఫలభరితమైన సమయం. దేవునికి ఇవ్వవలసిన సమయం అనేది నీ జీవితంలో చాలా ముఖ్యమైనది. అంటే నీ ఆత్మను రక్షించడానికి, మరి నీ యొక్క ఆత్మను బలపరచుకోవడానికి, అనునిత్యం కూడా దేవునితో సహవాసం చేయవలసిన సన్నిధి అనేది నీ జీవితంలో చాలా ముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రవర్తన అంతా కూడా నువ్వు సరి చేసుకుంటూ నీ జీవితాన్ని మార్చుకుంటూ ఉండాలి. మరి భక్తుడైన యెషయా దేవుని సన్నిధిలో తన యథార్థ ప్రవర్తన మార్చుకున్నాడు. తన యథార్థ ప్రవర్తన మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము దర్శనం పొందుకున్నప్పుడు 6వ అధ్యాయము 2-7 వచనాలు చూసినట్లయితే ఆయనకు పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని అని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయుచుండరి. వారి కంఠస్వరం వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడును,
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతికు యెహోవాను నేను కన్నులారా చూచితిని. చూసారా, ఇక్కడ ఎప్పుడైతే భక్తుడైన యెషయా ఆ దర్శనాన్ని పొందుకున్నాడో, ఆ అతి పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని, లేకపోతే దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడైతే చూశాడో, ఆ దేవుని సన్నిధిలో తన అపవిత్రమైన జీవితాన్ని ఒప్పుకున్నాడు. తన అపవిత్రమైన జీవితాన్ని కన్ఫెస్ చేశాడు. నీ అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడనని చెప్పి ఇక్కడ భక్తుడైన యెషయా దేవుని దర్శనం పొందుకున్నప్పుడు తన పాప స్థితిని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే తన పాప స్థితిని అతను ఒప్పుకున్నాడో, ఆ దేవుని దూత వచ్చి, తర్వాత చదవండి, అప్పుడు సెరూపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటిని దాన్ని తగిలించను. ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైనని నీ దోషము తొలగిపోయినను. కాబట్టి ఇక్కడ భక్తుడైన యెషయాకు ఆ దేవుని దూత వచ్చి తన పెదవులను ఆ యొక్క నిప్పుతో ఎప్పుడైతే ముట్టి ఉన్నదో, అప్పుడు దేవుని యొక్క మాటల దేవుని దూత ద్వారా తెలియజేస్తుంటే నీ పాపములు ప్రాయశ్చిత్తమైనని తెలియజేసిన మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మన యొక్క పాపములను ప్రాయశ్చిత్తమయ్యే సన్నిధి, దేవుని యొక్క సన్నిధిలో మన పాపములు ప్రాయశ్చిత్తమయ్యే పరిస్థితి, మన యొక్క ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోలు చేసుకోవాల్సిన సమయం, ఆయన సన్నిధిలో మనము పాపపు ఒప్పుకోలు చేసుకోవాల్సిన సమయం. మనం పాటల ద్వారా దేవుని మహింపరుస్తూ ఉంటాం. ఆ పాటల్లో కూడా పాడుతున్నప్పుడు మనము ఆ పాటల ఆంతర్యాన్ని కూడా మనము అనుభవిస్తూ పాడుతున్నప్పుడు ఆ పాట ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు కదా. ఆ స్తుతుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అంటే ఆరాధన చాలా ముఖ్యమైనది. దేవుని ఆ పాటల ద్వారా పాడుతున్నప్పుడు ఆరాధన ముఖ్యమైనది. వాక్యం చదువుతుంటాం కదా, ఆ వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అదేవిధంగా వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన యొక్క స్థితిని మనం ఒప్పుకోలు చేసుకోవాలి. ఇక్కడ భక్తులైన యెషయా అట్రీతిగా ఒప్పుకున్నాడు. భక్తులైన యెషయా అట్రీతిగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఆ ఒప్పుకున్నప్పుడు ఆ భక్తులైన యెషయా యొక్క జీవితాన్ని పవిత్రపరిచినట్టుగా, పరిశుద్ధపరిచినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దినాన మన దేవుని సన్నిధిలో భయం కలిగి మనం జీవించాలి. దేవుని సన్నిధిలో భయం కలిగి జీవించాలి. ఆయన పాటలు పాడుతున్నప్పుడు, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు అనునిత్యం కూడా ఆ భయాన్ని కలిగి ఉన్నప్పుడు ఇట్ టచెస్ యువర్ హార్ట్ మాట. ఇట్ టచెస్ యువర్ హార్ట్. ఆ స్పిరిట్ లీడింగ్ ఉంటుంది. నీకు ఆ భయం లేనప్పుడు యూ కెనాట్ ఫీల్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీకు ఆ భయం లేనట్లయితే నువ్వు దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు పొందుకోలేవు. నువ్వు దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా పొందుకోలేవు. దేవుని భయాన్ని కలిగి ఎప్పుడైతే జీవిస్తావో, ఈ యొక్క దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణం కూడా చాలా ముఖ్యమైన నీ జీవితంలో. ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్న వారి వల్ల ఉండకూడదు. నువ్వు ఆ దేవుని భయాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ రెవరెన్స్ అనేది నీ జీవితంలో ఉంటుంది. దేవుని భయం అని ఉంటుంది. ఆ దేవుని భయం అన్నప్పుడు దేవునికి గౌరవం ఉంటుంది. ఆ దేవుని గౌరవం ఉంటున్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, పాడుతున్న పాటలు అన్నీ కూడా ప్రతిదీ కూడా నీ జీవితాన్ని ఖచ్చితంగా అది టచ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అటువంటి భయాన్ని కలిగి నువ్వు ఉన్నప్పుడు దేవుని సన్నిధి ద్వారా నీవు దేవుని ఆత్మీయమైన మేలులు పొందేవాడుగా ఉంటాం. మూడో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యానికి భయపడేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనము భయపడేవారుగా ఉండాలి. చాలా సందర్భాల్లో వాక్యం అనేసరికి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంతమంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, చాలా ఇంట్రెస్ట్, వాళ్ళు పాటల దాకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. లేదా ఇంకోటి ఏదో చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. చాలామంది వాయిద్యం వాయించేవారు కూడా నేను చూస్తుంటాను. వాయిద్యం వాయించడం వరకు ఉంటారు, ఆ తదుపరి చాలామంది బయటకు వెళ్ళిపోతుంటారు. అంటే వెన్ ఇట్స్ కమ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని మనము ఆ శ్రద్ధ వహించాం. మనం ఆ వాక్యం చాలా ముఖ్యమైనది. ఆ వాక్యం అని చాలా విలువైంది. ఇక వాక్యాన్ని తీసుకురావడానికి లాట్ ఆఫ్ ప్రిపరేషన్, ఆత్మీయంగా సిద్ధపడి మేము ఇక్కడికి వస్తుంటాం. ఆ వాక్యము మనందరితో వీఆర్ ఇన్వాల్వింగ్ అన్నమాట. మనందరం కూడా ఆ వాక్యాన్ని వింటున్నాం, మనము వాక్యం చెప్తున్నాం. మనము ఆ దేవుని యొక్క నడిపింపు అనేది మనందరిలో ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ వాక్యం చెప్పబడుతుందో ఆ వాక్యము ఈరోజు నాతో ఏం మాట్లాడింది, ఈరోజు ఈ వాక్యం ద్వారా నేనేమి నేర్చుకోవాలి, ఈ వాక్యం ద్వారా నేనేం నా జీవితాన్ని మార్చుకోవాలి, ప్రతిదీ కూడా మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యం అనేది దేవుని యొక్క మాటలు, ఇవి నా సొంత మాటలు కానే కాదు, దేవుని యొక్క మాటలు. ఆ దేవుని మాటలు అది మన జీవితాన్ని రక్షించేది, మన ఆత్మను రక్షించేది. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని భయముతో మనం వినాలి, భయముతో మనము
వినాలి, భయం కలిగి దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. దాని దేవుని వాక్యం చూసినప్పుడు భక్తులైన అనేక మంది భక్తులు దేవుని మాటల్ని చాలా భయంతో రిసీవ్ చేసుకునేవారు ఉన్నారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 9-11 వచనాలు చూసినట్లయితే 9-11, నేను అతని మాటలు విని నేను నేలకు సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడినైతిని. అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలువబడితిని. కాబట్టి ఇక్కడ దేవుని మాటలను భయముతో వణుకుతో అతను విని ఉన్నవాడిగా మనం చూస్తున్నాం కదా. దానియేలు దేవుని మాటలు భయముతో వణుకుతో ఆ మాటలు విని ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. అందుకే దానియేలు దేవునికి ప్రియమైన వాడు అని టైటిల్ ఉంది అతనికి ఏముంది టైటిల్? దేవునికి ప్రియమైన వాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. మనము దేవుని వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో మనం వినువారుగా ఉండాలి. ఆ దేవుని వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో వినువారుగా ఉంటూ మన జీవితానికి అన్వయించుకునేవారుగా కూడా ఉండాలి. ఇది గమనించాలి. చాలా సందర్భాల్లో మన స్టేజ్ ఎక్కడ ఉండిపోతుంది, వీఆర్ జస్ట్ లిజనర్స్, వీఆర్ నాట్ డూయర్స్. వాక్యాన్ని మనం వింటాము కానీ దాన్ని మన జీవితంలో అన్వయించుకోము. ఈ వాక్యం నాతోటే మాట్లాడింది. ఎవరు కూడా కొంతమంది అంటుంటారు, పాస్టర్ గారు ఈ వాక్యం నాతో మాట్లాడు. కాదు, ఇది వాక్యం అనేది ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది చెప్తున్న నాకును వినుచున్న మీకును, మనందరూ కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. ఇక్కడ భక్తుడు దానియేలు చూసినప్పుడు ఆ దేవుని వాక్యాన్ని భయముతో వణుకుతో దాన్ని అతడు రిసీవ్ చేసుకున్నట్టుగా మనం ఇతడు భక్తుడైన దానియేలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. అందుకే దానియేలు ఎన్నో అద్భుతమైన కార్యాలు మరి దేవుడు తన పక్షాన చేస్తున్నాడు. ప్రియుడైన వాడుగా దానియేలు యొక్క జీవితాన్ని మనము చూస్తున్నాము. అదేవిధంగా యోబు కూడా దేవుని యొక్క మాటలను చాలా భయముగా అతను రిసీవ్ చేసుకున్నాడు. యోబు గ్రంథము 37:1-2 వచనాలు చూసినట్లయితే, యోబు గ్రంథము 37 అది కదిలింపబడుచున్నది, ఆయన స్వరగర్జనమును వినుడి, ఆయన నోటు నుండి బయలు వెళ్ళు ధ్వని నాలకించుడి. దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలంలో నుండి అది కదలబడుచున్నది. ఆయన స్వరగర్జనయు వినుడి, ఆయన నోటు నుండి బయలు వెళ్ళు ధ్వని నాలకించుడు. ఆయన స్వరగర్జన వినుడి. ఆ మాట చూసారా, ఆయన స్వరగర్జన వినుడి. కాబట్టి దేవుని యొక్క మాటలను భయముతో మనం రిసీవ్ చేసుకోవాలి. దేవుని యొక్క మాటలు మనం భయంతో రిసీవ్ చేసుకోవాలి. దేవుని మాటలు నిర్లక్ష్యం చేయదు ఎప్పుడు కూడా. దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయదు. కాబట్టి మనం దేవుని యొక్క మాటలు వినే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినివారుగా ఉండాలని దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యోబు కూడా దేవుని మాటల్ని భయం కలిగిన వాడిగా రిసీవ్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యోబు 42వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని సన్నిధిలో తన యొక్క జీవితాన్ని తను మరి పశ్చాత్తాపడిన సందర్భాన్ని, దేవుని మాటలు విని అతడు దేవుని మాటలకు తన జీవితం, ఎందుకంటే ఒకవేళ తన స్నేహితులు ఎంత మాట్లాడినా సరే అతని జీవితంలో మార్పు రాకపోను, తన యొక్క స్నేహితులు ఎంత మాట్లాడినా సరే తన జీవితంలో మార్పు రాకపోను. ఒక దేవుని మాటల వల్లే అతనిలో మార్పు వచ్చింది కదా, లేకపోతే అతనిలో మార్పు రాదు. ఆ 42వ అధ్యాయంకి వచ్చేసరికి అతడు ఎట్టి రీతిగా మాట్లాడి చూసినట్టు 42 మరి 6వ వచనం చూసినప్పుడు 5-6, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలను బూడిదలను పడి పశ్చాత్తాపడుచున్నాను. అంటే దేవుని మాటలు మనం అంత భయముతో వణుకుతో మనం వింటున్నప్పుడు ఆ దేవుని మాటల ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆ దేవుని మాటల ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. యోబు అట్రీతిగా దేవుని మాటలకు భయపడినవాడు, దేవుని మాటలకు భయపడినవాడు కాబట్టి ఇప్పుడు తను తాను పశ్చాత్తాపడుతున్నాడు.
తన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో తను తాను అసహించుకొని, నన్ను నేను అసహించుకుని ధూళిలోనూ బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నా అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని మాటలు వినుచున్న మనము ఏ స్థితిలో మనం పడి ఉన్నామో, ఏ స్థితిలో జీవిస్తున్నామో మన జీవితాన్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకుని మన జీవితాన్ని అన్వయించుకొని నిజమైన పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటారో యోబుని రెండంతలు ఏ విధంగా అయితే దేవుడు ఆస్వాదించాడో మనం కూడా ఆస్వాదిస్తాడు. ఆ యొక్క రియలైజేషన్ కావాలి మన జీవితంలో కూడా. అంటే ఆ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడే మన ఆత్మీయ జీవితంలో అది ఫలిస్తాం, లేకపోతే ఎప్పుడు కూడా ఫలించాం. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి రా, నీ వాక్యాన్ని నీ జీవితాన్ని అన్వయించుకుపోయినట్లయితే నీ జీవితంలో ఆత్మీయమైన ఫలితం అనేది ఉండదు. ఆత్మీయంగా ఎప్పుడు కూడా నువ్వు ఫలించలేవని దేవుని వాక్యం మన సెలవేస్తుంది. మరి యాకోబు భక్తుడు అదే మాట చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చూసినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపలేనివాడైతే 22 నుంచి చూడమ్మా, 21 నుంచి చదవండి. అయితే సమస్త కల్మషమును వెర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. అంటే దేవుని యొక్క వాక్యము శక్తిగల వాక్యము. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న కల్మషాన్ని, వెర్రవిగుచున్న దుష్టత్వమును, వాటన్నిటిని కూడా అది మార్పు తీసుకొస్తుంది. నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును మీరు సాత్వికంగా అంగీకరించడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా వాక్యాన్ని భయముతో మనం స్వీకరించాలి. వాక్యాన్ని భయముతో మనం స్వీకరించాలి. ఈ వాక్యం ఈ దినాన నాతోటే మాట్లాడింది, ఇంకా నేను దేవుని వాక్యం ద్వారా ఏం సరి చేసుకోవాలి, ఇంకా నేను దేవునికి ఇష్టమైన రీతిలో ఏ విధంగా నా జీవితాన్ని మార్చుకోవాలి, నా మాటలు, నా ప్రవర్తనలు, నా క్రియలు, నా ఆలోచనలు ఏమి మార్చుకోవాలి. ఆ వాక్యాన్ని వినివారు మాత్రమే ఉండకుండా ఆ వాక్యాన్ని ప్రకారము జీవించువారుగా ఉండాలంట. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని వాక్యాన్ని భయముతో స్వీకరించాలి. దేవుని వాక్యాన్ని భయముతో స్వీకరించాలి. ఎప్పుడు వచ్చినా సరే వాక్యము ఈరోజు నాతో ఏం మాట్లాడింది, ఏమి ఈరోజు నేను నేర్చుకున్నాను, ఏం మార్చుకోవాలి నా జీవితంలో, అది ప్రశ్న వేసుకోవాలి. అంతేకాని మనం వచ్చి ఇక్కడ సరదాగా కూర్చుని వెళ్ళిపోవడం కాదండి. దేవుని భయంతో, ఆయన మందిరంలో ఉన్నప్పుడు దేవుని భయాన్ని కలిగి ఉండాలి. ఆయన మందిరంలో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని భయంతో స్వీకరించాలి. ఆ విన్న వాక్యం ద్వారా మన బ్రతుకుని మార్చుకోవాలి. ఏ విషయాలు మనం మార్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నాం మన దేవుని సన్నిధికి, ఎన్ని సంవత్సరాలుగా మన దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాలుగా వచ్చినా మన జీవితంలో మార్పు లేనప్పుడు, ఆత్మీయంగా ఫలించినప్పుడు ఉపయోగం లేదు. అక్కడ ఉపయోగము లేనే లేదు. మన బ్రతుకును మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని భయంతో వాక్యం నిన్నువారు మాత్రం కాదు, వాక్యాన్ని అనుసరించేవారుగా, వాక్య ప్రకారం జీవించేవారుగా ఉండాలనేది దేవుని వాక్యం సెలవేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని వాక్యాన్ని భయముతో మనం దాన్ని స్వీకరించుకోవాలి. ఇర్మియా గ్రంథము 29, 18, 19 కూడా చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 29, 18, 19 వచనాలు. యెహోవా వాక్కు ఇదే, మీరు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్త నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలు ఆలకింపకపోయారు. చూసారా, ఇక్కడ ఆ యూదా ప్రజలను ఉద్దేశించి మాటలు చెప్తున్నారు. నా యొక్క ప్రవక్తలను వారి యొద్దకు పంపించి నా మాటలు వారికి తెలియజేశాను, నా మాటలు వారికి తెలియజేశాను. కానీ ఆ ప్రజలు మాటలు విననొల్లక ఉన్నారు వాళ్ళు. చూడండి మా తర్వాత, గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టేదను. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవు. చూస్తాడు, దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఆ మాటలు వినలేదు. అందుకే దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు. అందుకే చెదరగొట్టాడు.
ఆ శాపగ్రస్తులుగా వారి జీవితాలు మారి ఉన్నవి. వారందరూ చెదరగొట్టి వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోవడానికి వాళ్ళు కారణమే. దానికి ఎందుకు కారణం ఏంటి తెలుసా? దేవుని మాటలు విననొల్లని ప్రజలైనారు. దేవుని మాటలు విననొల్లని ప్రజలు ఉన్నారు. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా వెన్ యూ కమ్ టు గాడ్స్ ప్రెసెన్స్, దేవుని వాక్యాన్ని భయముతో స్వీకరించాలి. దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఈరోజు నేను ఈ వాక్యం నాతో ఏం మాట్లాడింది, ఈ వాక్యం ఏమి నాతో మాట్లాడిందో ప్రతిదీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యానుసారంగా మనం ఆత్మ పరిశీలన చేసుకుని మన బ్రతుకుని మనం మార్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఒక సహోదరి ఎంతగానో పొగిడిందంట. ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతగానో వాక్యము చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని పొగిడిందంట. చాలా సందర్భంలో వాక్యం బాగుంది బాగుందని మనం చాలా సంతాం. ఈ వాక్యం బాగుందనడం కాదు, ఆ వాక్యాన్ని గైకుని వారు మరిధన్యులని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. వాక్యం వినడమే కాదు, వాక్యాన్ని వినడమే కాదు, వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వారు ధన్యులవుతారు. ఏ విధంగా? స్పిరిచువల్లీ దే ఆర్ బ్లెస్డ్. వాక్యం విన్నవారు స్పిరిచువల్లీ దే ఆర్ బ్లెస్డ్. దేవుని వాక్యం చూసినప్పుడు లోకాసువార్త 11వ అధ్యాయము, లోకాసువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు చూసినట్లయితే, ఆయన మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నిన్ను కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరి ధన్యులు అని దేవుని స్తోత్రం. కాబట్టి దినాన దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా దేవుని వాక్యమును భయముతో స్వీకరించినప్పుడు వీఆర్ స్పిరిచువల్లీ బ్లెస్డ్ కదా. దేవుని వాక్యాన్ని భయముతో మనం స్వీకరించినప్పుడు, ఆ దేవుని వాక్యాన్ని మన జీవితాన్ని అన్వయించుకున్నప్పుడు, గైకున్నప్పుడు వీఆర్ స్పిరిచువల్లీ బ్లెస్డ్. కాబట్టి ఇదైనా ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకసారి ఆలోచించండి. దేవుని భయంను కలిగి మనం జీవించాలి. ఒకటి, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అనునిత్యము కలిగి ఉండాలి. ఒకటి. రెండోది, దేవుని సన్నిధిలో మనము భయపడుతూ మన ప్రవర్తన మనము సరి చేసుకుంటూ ఉండాలి. మన మాటలు సరి చేసుకుంటూ ఉండాలి. మన క్రియలు మనం సరి చేసుకుంటాలి. మూడోది చూసినప్పుడు దేవుని వాక్యమును భయముతో స్వీకరించి గైకొని వారుగా ఉండాలి. దేవుని వాక్యమును భయముతో స్వీకరించి గైకొని వారుగా ఉండాలి. కాబట్టి ఈ మూడు విషయాలు దేవుని గొప్పతనాన్ని మనం నిత్యము భయపడుతుండాలి. దేవుని సన్నిధికి మనము భయపడుతూ మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని వాక్యమును భయముతో స్వీకరించి దాన్ని గైకొని వారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.